ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రకృతిలో చాలా జీవరాశులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మనకు కనిపించేవి కొన్ని, కనపడినవి కొన్ని. సుమారుగా శాస్త్రవేత్తల అంచనా ప్రకారంగా 84 లక్షల రకాల జీవరాశులు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఎన్ని జీవరాశులు? మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా చక్కగా చెప్పడానికి వీలైంది. ఎన్ని రకాల జీవరాశులు? 84 లక్షల రకాల జీవరాశులు ఇదే భూమి మీద బతుకుతున్నాయి, ఇదే గాలి పీలుస్తున్నాయి, ఇదే సూర్యుడు వెలుగు వేడి అనుభవిస్తున్నాయి, అలాగే ఈ భూమి మీద ఉన్న నీరే తాగుతున్నాయి, అలాగే ఈ భూమి మీద ఉన్న ఆహారమే అవి కూడా తిని బతుకుతున్నాయి. అయితే ఈ జీవరాశుల్ని భూమి మీద ఏ మనిషి పోషించట్లేదు. ఈ జీవరాశుల్ని భూమి మీద ఏ మనిషి పోషించట్లేదు. ఒకవేళ పోషిస్తే పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు, పెంపుడు జంతువులుగా కొన్ని జీవరాశులు మాత్రమే పెంచుకుంటున్నారు. పక్షులు కానీ, చిలకలు కానీ, ఇలా లవ్ బర్డ్స్ అని ఇలా కొన్నిటి మాత్రమే మనిషి పెంచుకుంటున్నాడు. కానీ మిగతా జీవరాశులు అన్నిటినీ కేవలం పోషిస్తుంది ఎవరయ్యా అని అడిగితే దేవుడు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం కావాలని పిల్లికి బిచ్చం కూడా పెట్టం, ఎంగిలి చేత్తో కాకిని, ఇది కరెక్ట్ అందరికీ. కాబట్టి మనం వేటిని పోషించట్లేదనేది మనకు అర్థమైపోతే, ఇప్పుడు మనల్ని మనం పోషించుకుంటున్నామా, దేవుడు పోషిస్తున్నాడా అని మిమ్మల్ని అడిగితే నోటితో మాత్రం దేవుడే అంటారు. కానీ లోపల అంతరంగంలో ఏమని ఉంటుందంటే, నా సంపాదన, నా కష్టం, నా తెలివి. అవునా కాదా? నా శక్తితో, నా తెలివితో నేను చదివాను, లేకపోతే నా తెలివితో నేను వ్యవసాయం చేశాను, ఇతర రైతులు వాడని మరి పురుగు మందులు వాడాను, ఇతర రైతులు ఉపయోగించని ఎరువులు నేను వాడటం వల్ల నా చేను ఎక్కువగా పండింది. ఇదంతా నా స్వశక్తి, నా తెలివితేటలని విర్రవీగుతూ ఉంటాడు మనిషి. పండలేదనుకోండి, దేవుడికి నా మీద దయ లేదు, నా మీద కృప లేదు అని దేవుడి మీద నింద వేస్తాడు. ఈరోజు మనతో పాటు బతుకుతున్న జీవరాశులు, ఒక్కొక్క జీవరాశికి దేవుడు ఒక్కొక్క ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ తీరగానే అవి చనిపోతూ ఉంటాయి. అలాగే జీవరాశులతో పాటు మనిషికి కూడా దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ అయిపోగానే మనిషి ఏమైపోతాడు? ఇది ఒక పజిల్. ప్రపంచంలో చాలామందికి తెలియని విషయం. దీనికోసం ఎన్నో కట్టుకథలు వాడుకలో ఉన్నాయి. బైబిల్ తెలిసిన వారు కూడా ఈ విషయంలో చాలామంది పొరపాటు పడ్డారంటానికి సందేహం లేదు. బైబిల్ తెలియని వారు ఈ విషయంలో పొరపాటు పడ్డారంటే అర్థం ఉంది. కానీ బైబిల్ చదివిన వారు కూడా, మేధావులని పిలువబడుతున్న వారు కూడా మనిషి మరణం తర్వాత ఏమైపోతాడు అన్నదానికి సరైన సమాధానం చెప్పని వారు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నారు. బైబిలు మామూలుగా చదివితే అర్థం కాదు. అందుకే హేతువాదులు, నాస్తికులు, లేదా హైందవ సహోదరులు, లేదా ముస్లిం సహోదరులు, వీళ్ళంతా కూడా బైబిల్ చదువుతారు. కానీ వాళ్ళకి అర్థం కాదు. తెలుగులో ఉన్న అర్థం కాదు, వాళ్ళ వాడుక భాషలో ఉన్న అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ చదవటానికి దేవుడు ఒక సూత్రాన్ని పెట్టాడు. ఆ సూత్రాన్ని అనుసరించకుండా, ఆ సహాయం లేకుండా మనం బైబిల్ చదివినా 100 సార్లు చదివినా అర్థం కాదు. ఆ సూత్రం ఏంటంటే కొరింథీ మొదటి పత్రిక. అందుకే చాలామందికి బైబిల్ చదివితే నిద్ర వస్తుంది, బైబిల్ చదువుతున్నాను కానీ ఏమీ అర్థం కావట్లేదండి అని ఎంతోమంది వాపోతూ ఉంటారు. అందుకే అలాంటి వారికి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు ఆ మనిషిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నాం. ఎవరి మనసులో ఉన్న ఆలోచన వారికే తెలుస్తుందా, పక్క వాళ్ళకి తెలుస్తుందా?
ఆనుకొని రుద్దుకొని కూర్చున్నా తెలియదా? ఇది భార్యాభర్తలకు కూడా తెలియదా? ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళకి. ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆవిడ అంటుంది వాళ్ళ ఆయనకు 60 ఏళ్ళు, ఈమెకు 55 ఏళ్ళు. ఇంతకాలం ఈయనతో కాపురం చేశాను, ఈయన నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటుంది. అంటే ఇంతకాలం కాపురం చేసిన భర్త ఏంటో భార్యకి అర్థం కాదు. ఎవరి మనసులోని సంగతులు వాళ్ళకే తెలుస్తాయి. ఇది ఎంత వాస్తవమో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అంటే దేవుని సంగతులన్నీ ఎవరికి తెలుసు అంటే పరిశుద్ధాత్మకు తెలుసు. ఇప్పుడు మనం చదువుతున్నాం, మన లోపల ఉన్న ఆత్మ. మనం బైబిల్ చదువుతున్నాం, మనకు అర్థం కాదు. మరి తెలిసిన వాడిని కనుక్కొని చదివితే, ఆయన కలుపుకొని చదివితే అప్పుడు అర్థమైంది అన్నమాట. అందుకే ఈరోజు బోధకులు ఎందుకు కావాల్సి వచ్చింది బైబిల్ చెప్పటానికి అనంటే, వినేవాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు కారు. అవిశ్వాసులు, అవిధేయులు, లోకాశల్లో బ్రతుకుతున్నవారు. కాబట్టి ఆత్మతో నింపబడిన ఒక వ్యక్తి, ఒక సంఘ కాపరి కావచ్చు, సువార్థికుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, పరిశుద్ధాత్మను కలిగి చదివి నేర్చుకొని చెబితేనే మీకు అర్థమైంది. మరి పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు? పరిశుద్ధాత్మ లేకపోతే బైబిల్ అర్థం కాదు కదా. బైబిల్ అర్థం అయితే తప్ప మనిషి చనిపోతే ఏమవుతాడన్న విషయం మనకు అర్థం కాదు కదా. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎలా వస్తుంది అని అడిగితే, ఆయన రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోయే బ్యాచ్ కాదు. చాలామందికి తెలియక ఆత్మ దిగిరా 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 అంటాడు, తర్వాత పో అని పంపించేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడంటే, అపోస్తుల కార్యాల గ్రంథం, మళ్ళీ ఇక్కడికి వద్దాం, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు గారు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది మీ పాపాలు క్షమించబడే నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును, అంటే పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు, ఆ వరం మనకు ఎలా వస్తుంది అంటే, యేసుక్రీస్తుని నమ్మాలి, మనసు మార్చుకోవాలి. లోక సంబంధమైన మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేయడు. లోక సంబంధమైన ఆలోచనలు ఉంటే సహాయం చేయడు. నీ మనసు మారిపోవాలి. ఎందుకు? ఉన్న మనసు మంచిది కాదు కాబట్టి. ఉన్న మనసు లోకాశల్లో పీకుతుంది. ఏం తాగుదాం, ఏమి తిందాం, ఏమి ధరిద్దాం, ఎవరితో గొడవ పడదాం, ఎవరిది దోచుకుందాం, ఎన్ని అబద్ధాలు ఆడదాం, ఎన్ని బూతులు నేర్చుకుందాం, ఇలాంటి ఆలోచనలతో ఉంది మన మనసు. మంచిది కాదు. అందుకే మారు మనసు పొంది పాపాలన్నీ క్షమించబడటానికి ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును అన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు బాప్తిస్మం పొందకుండా 100 సార్లు బైబిల్ చదివినా నీకు అర్థం కాదు బైబిల్. అందుకే హేతువాదులు, నాస్తికులు, హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు విమర్శిస్తూ ఉంటారు బైబిల్ని, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఇప్పుడు అర్థమయ్యి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి జీవరాశులు ఎలాగైతే వాటి కాలం గడిచిన తర్వాత ఎలా చనిపోతున్నాయో, జీవరాశుల్లో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, కనపడే పురుగులు ఉన్నాయి, కనపడిన పురుగులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, మొలకలు ఉన్నాయి. మనం తినే కూరగాయలు ఎంతకాలం ఉంటుంది ఆ తీగ? బీర కానీ, బెండ కానీ, దోస కానీ, సొరకాయ కానీ, పొట్లకాయ కానీ, ఇవన్నీ ఎంతకాలం ఉంటుంది అమ్మా? కొంతకాలం, మహా అయితే 3 నెలలు లేదా 4 నెలలు. గోంగూర కానీ ఇవన్నీ. చెట్లు అయితే 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఇలా 100 ఏళ్ళు చెట్లు అయితే, ఫలాలు ఇచ్చే చెట్లు అయితే. ఆ సమయం అయిపోయిన తర్వాత అవేమైపోతాయి? ఎండిపోతాయి, చనిపోతాయి. మరి మనిషి సగటున
సగటున మనిషి ఇప్పుడు సమయాన్ని చెప్పలేం. మోషే గారి కాలంలో సగటున ఏమన్నాడు? మనిషి ఆయుష్ 91 కీర్తనలో 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎళ్ళ మంతిని సత్యనారాయణ సూత్రాలు ఏల్చురియో వాడితే కొంచెం బతుకుతారేమో, అంతే కదా. అధిక బలం ఉన్న ఎళ్ళ 80, అది కూడా మందులు మాకులతోనే బతకాలి. అది మోషే గారి కాలంలో చెప్పాడు దేవుడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? మీరు ఇంతలో కనబడి, అందుకే మరణానికి భేదం లేదు, మరణానికి భేదం లేదు. ఏ వయసులోనైనా చనిపోవచ్చు. ఏమంటే మొన్న ఉన్నాడు ఇంతలోకి చనిపోయాడు, ఈ వార్త నేను వింటానని అనుకోలేదు అని ఎన్నో సందర్భాల్లో మనం అలాంటి వార్తలు విన్నాం. అంటే చావుకి వయసుతో సంబంధం లేదు. బాల్యంలో పోవచ్చు, యవ్వనంలో పోవచ్చు, మధ్య వయసులో పోవచ్చు, వృద్ధాప్యంలో పోవచ్చు. కాబట్టి భేదం లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం అన్నాడు. కానీ ఈ ఆవిరి వంటి జీవితం తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనిషి ఆలోచిస్తే, ఈ కొట్లాట్లు, ఈ గొడవలు, ఈ తాగుళ్ళు, ఏ వ్యభిచారాలు, ఈ భయంకరమైన కీచక పర్వాలు మన జీవితంలో ఉండనే ఉండవు. ఎందుకంటే ఆవిరి కదా. ఎప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో తెలియదు. అందుకే దేవుడు ముందుగానే ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక ఏంటంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపదొచ్చినప్పుడు ఆలోచించు. సరిగ్గా చదవాలమ్మా. తాము చనిపోయిన తరువాత జరిగిదానిని కాదు, జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. ఏమర్థమైంది మీకు? సుఖదుఖాలు ఎందుకు ఏర్పాటు చేశాడంట చెప్పండి? సుఖంగా ఉంటానిక. అక్కడ ఒక మాట ఉంది, నరులు చనిపోయిన తరువాత జరుగుదాని తెలుసుకొనకుండునట్లు. అంటే చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారో మీరు తెలుసుకోకుండా ఉండాలరా, అందుకే మీకు సుఖదుఖాలు పెట్టాను అన్నట్టుగా లేదు? అట్టుందా లేదా? నరులు చనిపోయిన తరువాత జరుగుదాన్ని తెలుసుకోకుండా ఉండటానికి సుఖదుఖాలను అందుకే పెట్టాను. మీరు ఇందులోనే కొట్టుకు సావండి, చచ్చిపోయిన సంగతి మీకు అనవసరం. తెలుసుకోకుండా ఉండటానికి ఇక్కడ భూమి మీద సుఖదుఖాలు పెట్టాను అన్నట్టుగా వ్రాయబడింది అది. అందుకే పరిశుద్ధాత్మ సహాయంతో చదివితే అందులో దేవుడు రాయించిన ఉద్దేశం మనకు అర్థమైంది. అందులో మర్మం ఏమీ లేదు. మీరు ఏదైనా ఒక ఊరెళ్ళి ఆ ఊరిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలనుకోండి. ఆ కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు అక్కడ ప్రమాదం పొంచి ఉందన్న విషయం ఎవరైనా ముందుగా మీకు చెబితే ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. వీలైతే వెళ్లకుండా ఉంటారు. వెళ్ళక తప్పదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? జాగ్రత్త తీసుకొని వెళతారు. ఇది ముందు హెచ్చరిక. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో మీకు అనవసరం. ఇప్పుడు మీరు ఈ జీవితంలో సతమతం అయిపోండి అని చెప్పారనుకోండి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమాదం జరిగితే ముందుగా ఎందుకు చెప్పలేదని అడుగుతారా? అడుగుతాం. అలాగే దేవుణ్ణి మనం ఆ మాట అడగకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? మరణం తరువాత కూడా సుఖదుఖాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మరణం తరువాత కూడా సుఖదుఖాలు ఉన్నాయి. అది చనిపోయిన తర్వాత తెలుసుకున్నా మీకు ప్రయోజనం లేదు. బతుకున్నప్పుడే తెలుసుకోవాలంటే భూమి మీద నీకు సుఖం అంటే ఏంటో తెలియాలి, దుఃఖం అంటే ఏంటో తెలియాలి. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది చెప్పండి? మొహమాటం లేకుండా. సుఖం బాగుంటుందా, దుఃఖం బాగుంటుందా? చెప్పండి అమ్మా. చలికాలం బాగా వణుకుతున్నారు, మంచి స్వెటరో రగ్గో తెచ్చి కప్పారు, హ్యాపీగా ఉంటుంది కదా, సుఖంగా కదా. ఎండాకాలం తడిచిపోతున్నారు, అప్పుడు ఏసీ పెట్టారు మీ పక్కనే, ఎలా ఉంటుంది? అసలే ఎండాకాలం తడిచిపోతుంటే పక్కన మంట పెట్టారు, ఎలా ఉంటుంది? చలికి వణికిపోతుంటే ఏసీ కూలర్ పెట్టారు, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా బాధ పెరిగింది.
ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా చనిపోయిన తర్వాత తెలుసుకోకుండా ఉండటానికి బతుకున్నప్పుడే సుఖం అంటే ఏంటో దుఃఖం అంటే ఏంటో నీకు అర్థం అవ్వటానికి భూమి మీద ప్రతి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు పెట్టాడు. ఇవి రెండు ఒక బండి నడవటానికి కావలసిన రెండు చక్రాలు లాంటివి. ఒక్క చక్రంతో బండి నడవటం కష్టం. అందుకే సుఖం దుఃఖం ఈ రెండు ఉంటేనే నీ బండి నడిచింది, జీవితం అనే బండి. ఇవి లేకపోతే ఎప్పుడు సుఖం ఉన్నా బోరే మనిషికి, ఎప్పుడు దుఃఖం ఉన్నా మనిషి నిరాశ నిస్పృహలతో సతమతమైపోతూ ఉంటాడు. అందుకే కొద్ది కాలం సుఖం, కొద్ది కాలం దుఃఖం, ఇవి రెండు వచ్చిపోతా ఉంటాయి. ఇందులో మనకి సుఖం అంటే ఆనందం, దుఃఖం అంటే బాధ కలిగింది. కాబట్టి ఇవి రెండు చావు తర్వాత కూడా ఉన్నాయి. అవి నువ్వు బతుకున్నప్పుడే తెలుసుకోవటానికే సుఖ దుఃఖాలను పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఏది కోరుకుంటారు మీరు? చావు తర్వాత సుఖం కావాలని కోరుకుంటారా, దుఃఖం కావాలని కోరుకుంటారా? చెప్పండి. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాను. ఏది కావాలి? సుఖం కావాలా, దుఃఖం కావాలా? అసలు మీకు ఒక ప్రశ్న రావాలి. ఇప్పుడు నన్ను అడగాలి మీరు ఆ ప్రశ్న. చచ్చిపోయి నాకు ఏడుంటామండి? మట్టిలో కలిసిపోతుందా? లేదు కాలిస్తే కట్టెలతో బూడిదైపోతుంది. ఇంకెక్కడ సుఖం దుఃఖం అని అడగాలి కదా. చెప్పండి, అడగాలా వద్దా? అడగాలి. అడగరు మీరు. ఏది చెప్పినా విని ఆహా అని తలవైపు వెళ్ళిపోతారంతే. ఇంటికి వెళ్ళి చేసే కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉంటారు. ఇది మనకు రొటీన్ అయిపోయింది. ఎంతోమంది బోధకులు చెప్పారు, విన్నారు, ఇటు విని రెండు చెవులు ఇచ్చింది దేవుడు, ఇటు విని ఇటు వదిలేయటానికి అన్నట్టుగా ఇంటికి వెళ్ళి వదిలేస్తారు. ఈ రెండిట్లో మనకు సుఖం కావాలి అనిపించినప్పుడు ఈ సుఖం అనుభవించేది ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ సుఖం అనుభవించేది నేను అని ఈ దేహములో ఉన్న ఆత్మ. మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆత్మలో. ఎక్కడున్నాం? శరీరంలో ఉన్నాం. శరీరం ఎక్కడుంది? ఇదిగో ఈ మైదానంలో కూర్చోబెట్టింది. శరీరము మైదానంలో ఉంది. శరీరములో ఏముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు చావు అంటే మీకు అర్థమైపోవాలి. మనిషి చనిపోయాడంటే ఏం జరిగింది? ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళింది. ఎక్కడికి? బతుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు బతికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటమే. స్వర్గస్థులైనారు బ్యానర్ పెడతారు. ప్రభువునందు అడు మందునందు నిద్రించిన ప్రభువునందు నిద్రించాడని బోర్డు పెడతాడు. నా విశ్వాసమును కాపాడుకుంటుని తాగుళ్ళలో నా పరుగు బారు దగ్గరే కడముట్టించితిని. ఇదే కదా టైటిల్. లోకం కోసం బతికి దేవుడిచ్చి నీ శరీరాన్ని లోకం కోసం ఉపయోగించి చివరికి ఆ టైటిల్ వేస్తారా? వేసే ఫ్లెక్స్ వాళ్ళకి లేకపోయినా వేయించే వాళ్ళకు ఉండాలి కదా. ఇవేం ఉండవండి. చచ్చిన తర్వాత అందరూ మంచివాళ్ళు. పొగిడే అబ్బో తాగితే తాగాడు కదండి, ఎవడిని ఒక మాట అండండి. తాకపోతే వాడు దేవుడండి, అబ్బో తాకపోతే ఏందంట దేవుడా. ఆడు బతుకున్నప్పుడు వాడు తిడతంటే తట్టుకోలేకపోయింది నువ్వే. ఆ వర్ధంతి కొడుకులో మాట్లాడమంటే మాత్రం దేవుడండి అని పొగుడుతాడు. ఇది మనిషి నైజం. ఆత్మ వెళ్ళిపోతుంది దేహాన్ని విడిచి. ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవాల్సిన ఆవశ్యకత మన మీదే ఉంది, బాధ్యత అది. అందుకే సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు ఆలోచించు. ఆపద వచ్చిందంటే ఆలోచించు. ఈ కాస్త ఆపదకే ఇంత సతమతమైపోతున్నానే, ఈ కొంచెం ఇబ్బందికే ఇంత తల్లడిల్లిపోతున్నానే, మరి శాశ్వత కాలం ఇంతకంటే భయంకరమైన ఇబ్బంది మరణం తర్వాత ఉంటే నా పరిస్థితి ఏంటి? ఈ ఆలోచన రావద్దా? మన కరోనాలో విలవిల్లాడిపోయారు అందరూ. ఇంట్లో నుంచి గడప దాటడానికి వీలు లేదు. సరుకులు అయిపోయినా సరే, ఉన్నా సరే, ఉన్నవాడితోనే సరిపెట్టుకున్నారు. ఎంతోమంది చనిపోయారు ఆకలికి తట్టుకోలేక. ఈ కొంచెం సమస్యకే ఇంత తల్లడిల్లిపోతే శాశ్వత కాలం ఇరుకులు, ఇబ్బందులు, బాధ, భయంకరమైన బాధలో ఉండాలంటే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన మనకు రావటానికే దేవుడు సుఖ దుఃఖాలను భూమి మీద పెట్టాడు. ఇవి రెండిట్లో ఎవరు కోరుకున్నా సుఖం కావాలి శాశ్వత కాలం అని కోరుకుంటారు, కానీ దానికి తగ్గట్టుగా బ్రతకరు. దానికి తగ్గట్టుగా బ్రతకలేము. ఎందుకంటే ఈ శరీరానికి అన్నీ అలవాటు చేసాం.
లోకంలో ఉన్నవన్నీ అలవాటు చేసాం. పురుషులైతే దొరలవాట్లు, స్త్రీలైతే వాళ్ళకి దొరలవాట్లు ఉన్నాయి. టీవీ మహమ్మారి, సీరియల్ని వదిలిపెట్టి రారు. చాలా పల్లెటూర్లు మేము ఇలాగే తిరుగుతూ ఉంటాం, ఈ మైకు లైటింగ్ అన్నీ వేసుకొని. 8-8:30 దాటందే ఒక్కళ్ళు రారు గ్రౌండ్లోకి. ఏంటి విషయం అంటే అది ఏదో సీరియల్ వచ్చిందంట, అది అయిపోయిన దాకా ఇంట్లో నుంచి అడుగు పెట్టరు, ఇంట్లో వాళ్ళకి భోజనం కూడా పెట్టరు. అంత అడిక్ట్ అయిపోయారు వాటికి. వీళ్ళు వ్యసనాలకు బానిసలు అయిపోయారు. వీటిని వదులుకొని ఎప్పుడు వస్తారు బయటికి? చావు తర్వాత ఏం జరగబోతుందో అర్థమైతే తప్ప ఈ వదులుకొని బయటికి రాలి. అది భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి పగవాడికి కూడా వద్దు అనిపించింది. పగవాడికి కూడా వద్దు అనిపించాలి. అప్పుడు అనిపించిన ప్రయోజనం లేదు. అందుకే బతికున్నప్పుడే నీకు కష్టం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో అర్థం అవ్వటానికే దేవుడు ప్రతి మనిషి జీవితంలో సుఖదుఖాలని ఏర్పాటు చేశాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించారు. జీవించినప్పుడు శిష్యులతో మాట్లాడుతూ లూకా సువార్త 16వ అధ్యాయము, కదిలించదు మైకు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి. ఇది ఉపమానం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది కథ కూడా కాదు. ఇది క్రీస్తు పూర్వం, గుర్తుపెట్టుకోండి. చరిత్ర ప్రకారంగా చెప్తున్నాను మీకు. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలం. అంటే ఇప్పటికీ ఇది 2000 ప్లస్ 1500 ఎంత? 3500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడు? ధనవంతుడొకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా ధనవంతుడి పేరు చెప్పాడా? చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. ధనవంతుడు ఒకడున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడంట? నెలకొకసారా, రోజున, ప్రతిదినము. ఏ బట్టలు వేసుకున్నాడు? ఏ బట్టల సంగతి చెప్పపోతే దేవుడు. ఊదారంగు బట్టలు అంటే కాస్ట్లీ, రాజులు ధరించే వస్త్రాలు, ఉన్నత ధనం ఉన్నవారు ధరించే వస్త్రాలు అన్నమాట. యేసుక్రీస్తు వారికి కూడా రాజుగారు ధరించే ఊదారంగు వస్త్రాన్ని ధరించి ఎగతాళి చేసి, యూదుల రాజా నీకు జయమని రెల్లును తగిలించి ఆయన ఎగతాళి చేసి మళ్ళీ ఆ వస్త్రాన్ని తీసి మళ్ళీ ఆయన వస్త్రం ఆయనకి తొడిగారు. అంటే రాజులు ధరించే కలర్ అది. ఊదారంగు బట్టలు, సన్నపునార వస్త్రములు ధరించి. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవండి. అలా చదువుకుంటూ టకటక కంటతా పెట్టి చదివితే మీకు ఏం అర్థం కాదు. ధనవంతుడి గురించి చెప్తూ ఏ బట్టలు వేసుకున్నాడు? ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు. ఏమన్నా ఆ బట్టని ఏ నారతో నేసాడో కూడా చెప్పాలా? దేవుడు ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాడో మనిషిని మనకు అర్థం కావాలి. నువ్వు వేసే డ్రెస్సులు, నువ్వు వేసే రంగులు, దాన్ని ఎక్కడ నేశారు, ఏ దారంతో నేశారు, మొత్తం నువ్వు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పటి నుంచి నీకు చుట్టిన పొత్తిగుడ్డలు ఉన్నాయి చూసారా? అక్కడి నుంచి నువ్వు సమాధికి వెళ్ళేటప్పుడు పెట్టెలో కొత్త బట్టలు చుట్టి పెడతారు కదా, ఆ బట్టల దాకా నీ జీవిత కాలంలో నువ్వు ఎన్ని రంగులు, ఎన్ని రకాలు, ఎన్ని దారాలతో నేసిన వస్త్రాలు ధరించావు దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడని మనకు అర్థం కావాలి. ఆ వాక్యం వింటారా, ఇటు వింటారా? చూసారా ఎట్లా తిప్పాడు సాతానుగాడు? ఆడు అట్టే వస్తాడు, మీరు అట్టాగే తిరుగుతారు. ఎలాంటి బట్టలు అంట? సన్నపునార వస్త్రములు, ఊదారంగు బట్టలు. అంటే ప్రతి మనిషిని దేవుడు జాగ్రత్తగా గమనిస్తున్నాడన్న విషయం మనకు అర్థం కావాలి. నన్ను ఎవడో చూడలేదు అనుకుంటే పొరపాటు. దేవుడు కంటిని ఎవడూ తప్పించుకోలేడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు చీకట్లో చేసినా ఆయనకు తెలిసిపోద్ది. ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడడం తప్ప రైటా?
మీకు డబ్బు ఉంది, ఇష్టం వచ్చినవి వండుకుంటారు, ఇష్టం వచ్చినవి కొనుక్కుంటారు, సుఖపడతారు. తప్పేంటి? సుఖదినమందు సుఖముగా ఉండన్నాడా? నువ్వేగా సుఖంగా ఉండమన్నావు, మళ్ళీ సుఖంగా ఉంటే తప్పేంటి? అడగొచ్చా లేదా మనం దేవుడిని? చెప్పండి, అడగొచ్చా? ఆయనే కదా సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. ఈ ధనవంతుడికి ఆపదేమి లేదు, ప్రతిదినము బహుగా సుఖము అనుభవిస్తున్నాడు. పక్కనే ఆడి ఇంటి ముందే ఉన్నాడు లాజరు అనే దరిద్రుడు. ధనవంతుడి పేరు రాయించలే దేవుడు, దరిద్రుడి పేరు మాత్రం రాయించాడు, లాజరు అని. వచ్చిన లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఇదేమో అతివృష్టి, అక్కడేమో అనావృష్టి. లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుని ఇంటి వాకిట. ఎలా బతుకుతున్నాడు? ఒంటి నిండా కురుపులు. ఆహారం పెట్టేవాళ్ళు లేరు, వైద్యం చేయించేవాళ్ళు లేరు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. ధనవంతుడు తింటే ఆడికి ఆవితి కాకుండా తిన్న మొక్కలు బల్ల మీద పడితే పనోళ్ళు వచ్చి ఊడ్చేస్తే వీధి చివర్లు అలా పోస్తే అవి ఏరుకొని తింటుంటే పోటీకి ఎవరు వచ్చారు? కుక్కలు వచ్చినాయి. కుక్కలు వచ్చి కురుపులు నాకెను. పరిస్థితి చూడండి. ఒక పక్కేమో సుఖభోగాలు ప్రతిరోజు ధనవంతుడు. లాజరు పరిస్థితి ఇంతవరకు భూమి మీద అన్నీ మనం చూస్తున్నవే. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మనలో కూడా ఉన్నారు. ఒక పక్క దరిద్రులు ఉంటాడు, పక్కనే ధనవంతుడు ఉంటాడు. ధనవంతుడు దరిద్రుని పట్టించుకోడు, ఆడు బతుకాడిది, ఆడి కర్మ ఆడిది. ఆడు పోయిన జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో దరిద్రుడని వంక చెబుతాడు అంతే. ఏదో జన్మల గురించి కూడా తెలిసి వచ్చిన మహానుభావులాగా. ఈ జన్మకున్న పరమార్థమే తెలియక చేస్తున్నాడు. మళ్ళీ ఏ జన్మలో ఏ పాపం చేశాడు, అందుకే ఈ జన్మలో దరిద్రుడిగా పుట్టాడని పెద్ద కౌంటర్ వేస్తూ ఉంటాడు. ఈ లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ నుంచి ప్రతి మనిషి ఆలోచించవలసిన ఒక లోతైన విషయాన్ని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు. అది ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. ఒకానొక రోజు ఈ లాజరు చనిపోయాడు. చనిపోగానే ఆత్మను తీసుకువెళ్ళటానికి దేవదూతలు వచ్చారన్నట్టు రాయబడింది చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు, జాగ్రత్తగా వినండి, దరిద్రుడు చనిపోయాడు. ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు. దేన్ని తీసుకెళ్లారు? లాజరు దేహాన్ని కాదుగా, కురుపులతో ఉన్న దేహాన్ని కాదుగా, ఆత్మను తీసుకెళ్లారు. అంటే ఆత్మను తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చారంటే అతనికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. పరలోకం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు పరదేశుకి వెళ్ళారు. అబ్రహాము గారు ఉన్నారు, విశ్వాసులకు తండ్రి. అక్కడ ఉన్నాడు. ఎక్కడ? పరదేశిలో ఉన్నాడు. పరదేశిలో ఉన్న అబ్రహాము గారి రొమ్మున అనుకోవటానికి ఈ లాజరు ఆత్మని ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు తీసుకెళ్లారు. రైట్, అంతవరకు బాగుంది. నెక్స్ట్, ఏదో ఒక రోజు చావాలిగా. నువ్వు ప్రతిదినం ఈ దేహాన్ని సుఖపెడుతున్నా ఈ దేహం ఊరుకోదు. టైం వచ్చినప్పుడు బాంబులాగా పేలిపోద్ది, టప్ అంటాడు అంతే. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు, ఇంతకీ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టింది దేన్ని? ధనవంతుడి దేహాన్ని. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళం. పాతాళంలో ఏం చేస్తుంది? దేవదూతలు లేరా? అంటే భూమి మీద శరీరాన్ని నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టకుండా, దేవుని కోసం ఉపయోగించకుండా, దేహం కోరినట్టుగా నువ్వు బతికితే మరణం తర్వాత భయంకరమైన పాతాళలోకానికి దేవదూతలు రాకుండానే అలా దిగిపోతావు. శరీరాన్ని రాజభోగాలతో, బాంబులు పేలులతో, తప్పెట్ల దరువులతో, డ్యాన్సులతో శ్మశానం దాకా తీసుకెళ్తారు, సమాధి చేస్తారు, పలహారం తిని వెనక్కి వస్తారు. కానీ ఆత్మ భయంకరమైన ప్రదేశానికి వెళ్ళిపోయింది. పాతాళములో బాధపడుచు. ఎంత బాధయా అని అడిగితే అప్పుడు ధనవంతుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. కన్నులెత్తి దూరము నుండి
అబ్రహామును ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. బతికున్నప్పుడు ఇంటి ముందు ఎంగిలి రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నప్పుడు లాజరు వైపు చూడలేదు, కనికరించలేదు, పేదవాడిని కనికరించలేదు. ఒక మనిషి నా ఇంటి ముందు బతుకుతున్నాడు, కుక్కల కంటే హీనంగా బతుకుతున్నాడు, అడిగి కాస్త ఆహారం పెడదామనే ఆలోచన లేదు, దృష్టి లాజరు మీద లేదు బతికున్నప్పుడు. చనిపోయిన తర్వాత అలా చూడగానే హ్యాపీగా ఉన్నాడు. ఏంటి వీడి కురుపులు లేవు, బాధ లేదు, హ్యాపీగా అబ్రహాము రొమ్మున ఆనందంగా ఉన్నాడేంటి, నా ఇంటి ముందు ఎంగిలి రొట్టె ముక్కలు ఏరుకు తినే ఈ దరిద్రుడేంటి, అక్కడ సుఖంగా ఉండటమేంటి? అక్కడే మనిషికి కాలిద్ది కదా. మనం బాగోపోయినా పర్లేదు, ఎదుటోడు మాత్రం అస్సలు బాగోదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు, ఏడుపును పండు కొరుకు. ఆడు సుఖంగా ఉన్నాడు, తండ్రి నాకు బాధ అవుతుందని ఏడుపు పళ్ళు కొరుకు. నేను బాధపడినా పర్లేదు కానీ ఆడు సుఖంగా ఉండకూడదు. ఇది మన తత్వం. దూరమున ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా అడుగుతున్నాడు లాజరు. అంటే వేదన పొందే స్థలంలో మాట్లాడుకోవటాలు ఉన్నాయి. మాట వినపడుతుంది. ఎక్కడ? పరదేశిలో ఉన్న అబ్రహాము గారికి వినపడుతుంది. పరలోకంతో సంబంధం లేదండి ఇదంతా. పరదేశిలో ఉన్న అబ్రహాము గారికి వినపడుతుంది. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపు. మరి లాజరు దగ్గరికి ఎవరిని పంపించలేదే బతికున్నప్పుడు. అడిగి 4 రొట్టె ముక్కలు ఏంట్రా పాపం కుక్కలతో పాటు పోటీ పడి తింటున్నాడు అని పంపించలా. ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నాడు రిక్వెస్ట్? వేలి కొనను నీళ్లలో ముంచి. వేలి కొన ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? 1 లీటర్ వస్తాయా? చుక్క వస్తుంది కదా. వేలి మొత్తం కాదు, మళ్ళీ కొన ముంచితే 1 చుక్కే వచ్చింది. అది చాలా. ధనవంతుడికి లేదేంటో తెలుసా? ఆత్మ లేడు, పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ ఉంటే మరణించగానే దేవదూతలు వస్తారు. పరిశుద్ధాత్మ లేకపోతే మరణం తర్వాత భయంకరమైన దాహం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? నేనిచ్చు నీళ్లు తాగువాడు మరి అన్నడును. ఏంటి ఆయన ఇచ్చే నీళ్లు? పరిశుద్ధాత్మ. ఇది నువ్వు బాప్తీసం పొందినప్పుడు వస్తాడు నీలోనికి. చాలామందికి తెలియట్లే. బాప్తీసం ఏదో మా అమ్మాయికి రోగం తగ్గితే నమ్ముకుంటాను, బాప్తీసం పొందుకుంటాను. మా ఆయన తొందరగా చచ్చిపోతే బాప్తీసం పొందుకుంటాను కదా. మా అబ్బాయికి ఉద్యోగం వస్తే బాప్తీసం పొందుకుంటాను. మా అమ్మాయి పెళ్ళైతే ఈ ఆలోచనలతో బాప్తీసం పొందుకున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ రాడు. యేసుక్రీస్తుని అర్థం చేసుకొని ఆయన నా కోసమే మరణించాడు, నా పాపాలు తన మీద మోపుకొని నాకు పడవలసిన శిక్ష ఆయన భరించాడు, అందుకే అన్యాయంగా సిలువలో చనిపోయాడు అని అర్థమైన వారు మనసు మార్చుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గర, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించని దేవుని పాదాల చెంత యేసుక్రీస్తు నామములో నువ్వు బతిమలాడి అడిగి దానికి సాదృశ్యంగా నీళ్ళలో సమాధి అయిపోయి పునర్జన్మ పొందితేనే నిజమైన బాప్తిసం. ఈ బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. ఇప్పుడు ధనవంతుడికి ఏమీ లేదు, ఏమడుగుతున్నాడు? కొద్దిగా పరిశుద్ధాత్మనైనా ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. పోనీలే, ఎక్కువ అడగలేదు కదా, ఇద్దాంలే అన్నాడు అబ్రహాం గారు. అనలేదు. ఏమన్నాడు? కుమారుడా, నీవు నీ జీవితకాలమందు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ధనవంతుడి గురించి. సుఖదుఖాలను ఎందుకు జతపరిచాడు? చావు తర్వాత కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ధనవంతుడు జీవితకాలం అంతా సుఖం అనుభవించాడు. చావు తర్వాత ఇప్పటికీ 3500 సంవత్సరాల నుంచి అతనికి చుక్క నీరు దొరకల. 350 రోజులు కాదు, 3500 సంవత్సరాల నుంచి నీరు దొరకక ఆ ప్రదేశంలో అల్లాడుతూనే ఉన్నాడు. విడుదల లేదు, మధ్యలో గ్యాప్ లేదు, ఇంటర్వెల్ లేదు, బెయిల్ అసలే లేదు. లంచం ఇచ్చి బయటికి రావటానికి అది మనుషుల చట్టం కాదు, దేవుని చట్టం. ఆ పరదేశంలో వాళ్ళు ఇక్కడ వాళ్ళు పరదేశికి రావటానికే వీలు లేదంట. చెప్తున్నాడు అబ్రహాం గారు. ఏమన్నాడు చూడండి, నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు. ఇప్పుడు ఇది మనం అనుకుంటే
దేవా, నాకు ఇచ్చిన జీవిత కాలంలో నాకు ఇష్టమైన సుఖమే అనుభవించాను తప్ప నీకోసం నేను ప్రయాసపడలేదు, శ్రమలు పడలేదు, కష్టాలు పడలేదని మనం అర్థమైతే ఆ మాట అంటాం. రేపు దేవుడు పరదేశంలో ఉన్న అబ్రహాము గారి ద్వారా మనల్ని కూడా ఇదే మాట అంటాడు. నీకిచ్చిన జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు నీ భర్త కోసం, పిల్లల కోసం, నీ భార్య కోసం నువ్వు సుఖపడ్డావు, కష్టపడ్డావు. నా కోసం ఏం చేసావు? నేను చెప్పిన మాటలు ఎక్కడ పెట్టావు? ఏం పాటించావు అని అడిగితే ఏం చెప్తాం? చాలామంది దేవుడు భక్తి అంటే అలా దండం పెట్టుకుంటే దేవుడు అబ్బో పండగ చేసుకుంటాడు అనుకుంటారు. కొబ్బరికాయ కొడితే ఇంకొంచెం పండగలో రేంజ్ పెరిగిద్ది అనుకుంటారు దేవుడికి కదా. చర్చికి వెళ్తే అసలు దేవుడికి ఆనందానికి హద్దులే ఉండవు అనుకుంటారు. పాట పాడితే ఇంకొంచెం దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు అనుకుంటారు. నువ్వు పాట పాడినా, చర్చికి వెళ్ళినా, దండం పెట్టినా, కానుకేసినా, బైబిల్ చదివినా, ఇవన్నీ నువ్వు దేవునిలో ఉండటానికి ఉపయోగపడే కార్యాలే తప్ప నువ్వు దేవుని కొరకు చేసిన కార్యాలేవి. అసలు దేవుడి కొరకు మనం పని చేయాలనే ఆలోచన చాలామందిలో లేదు. ధనవంతుడికి తన శరీరాన్ని సుఖపెట్టుకోవటమే తెలిసిందే తప్ప ఎదుటి వారిని ప్రేమించి వాళ్ళకి సహాయం చేద్దామని ఆలోచన లేదు. ధర్మశాస్త్రకాలం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్న విషయంలో ఫెయిల్ అయ్యాడు ధనవంతుడు. తన శరీర సుఖాన్నే కోరుకున్నాడు. అందుకే నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించావు. ఆ లాజరు కష్టం అనుభవించాడు. అది కష్టాన్ని చూసావా? బతుకున్నప్పుడు పిల్లికి బిచ్చం పెట్టల, నీ శరీరాన్ని పోషించుకున్నావు. అది ఈరోజు నీతో రాలేదు. నీ బంధువులు వచ్చి బ్యాండ్ మేళాలతో తీసుకెళ్ళి సమాధి చేశారు. అందుకే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతని ఆత్మ పాతాళములో బాధపడుచని రాయించాడు దేవుడు. సమాధి కార్యక్రమాలు ఘనంగా చేస్తారు, వీడు ఏ కార్యక్రమాలు చేసిపోయినా. కానీ చావు తర్వాత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. 3500 సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తూనే ఉన్నాడు, విడుదల లేదు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఏమని ఐడియా? 26వ వచనం. అంతేకాక ఇక్కడి నుంచి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకు ఉండునట్లును, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకు ఉండునట్లు మీకును నాకును మధ్య మహా అగాధం ఉందంటున్నాడు. అంటే పరదేశంలో వాళ్ళు వేదన పొందే స్థలానికి వెళ్ళి హెల్ప్ చేయటానికి వీల్లేదా? లేదు. అదేదో ఇక్కడే చేయాలి. పోనీ ఇక్కడోళ్ళేదో దేవుడికి మొరబెట్టాయా, నేను మారు మనసు పొందాను, క్షమించు, తప్పైపోయింది, నా జీవితం అంతా నీకోసమే దారిపోతాడు, ఇంకేముంది, అయిపోయింది జీవితం. నువ్వు ఎంత పశ్చాత్తాపడినా ఎప్పుడు మారు మనసు పొందిన ప్రయోజనం లేదు. షిఫ్ట్ చేస్తారనుకుంటున్నారు పరదేశ్కి, నో, అవకాశమే లేదు. అదే చెప్పాడు అబ్రహాం గారు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి. ఒకవేళ నేను కనికరించి నీకు పర్మిషన్ ఇస్తానేమో, లాజర్ను పంపిస్తానేమో అని దేవుడు ఏం చేశాడు తెలుసా? మధ్య పెద్ద అగాధాన్ని పెట్టాడు. ఈ అగాధాన్ని దాటి ఎవరు రాలేరు ఆత్మలు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలకు ఉండినట్లు, రాజాలకు ఉండినట్లు మీకును నాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అనగానే ఇక వేస్ట్ అనుకున్నాడు ధనవంతుడు. అనుకొని ఒక ఐడియాతో ఒక మాట అడుగుతున్నాడు. అప్పుడు అతడు ధనవంతుడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఎక్కడున్నారు? వాళ్ళు ఈయనేమో వేదన పొందే స్థలంలో బాధను వేస్తున్నాడు, భూమి మీద 5 వాళ్ళకంటే ముందే ఈయన పోయాడు. ఇప్పుడు బాధలో ఉన్న ధనవంతుడికి వచ్చిన ఐడియా ఏంటి? భూమి మీద బతికున్న వాళ్ళు మారితే బాగుండు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా టపాటపా చనిపోతే ఇక్కడికే వస్తారు కన్ఫామ్. నేను ఎలా బతికానో వాళ్ళు కూడా అలాగే బతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడికి దాటి రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఈ లాజర్ను బతికించి వెళ్ళి సాక్ష్యం చెప్పించు. నాయన పరిస్థితి అంతా మీ అన్నయ్యని ఇక్కడ చూశారు, ఎంత దర్జాగా బతికాడు, రాజులాగా బతికాడు, కానీ అక్కడ భయంకరమైన పరిస్థితిలో వేదన అనుభవిస్తున్నాడు. ఇప్పటికి అతనికి ఏమీ ఆహారం లేవు, నీళ్ళు లేవు, బాధ మాత్రం అనుభవిస్తున్నాడు, అగ్నిలో యాతన పడుతున్నాడు. మీరు కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి మీరు ఇప్పుడైనా మారు మనసు పొందండి అని లాజర్ను బతికించి భూమి మీదకు పంపించి ఈయన సహోదరులకి చెప్పించమంటున్నాడు. ఇప్పుడు ఈ పేటలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళందరూ ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆ పరదేశు వేదన పొందే స్థలం గురించి చెప్పారనుకో, మనం ఇక్కడ ఉంటామా? పరిగెత్తామా?
చెప్పండి. వామ్మో భూతం కాదు, భూతాల గుంపు వచ్చిందని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటూ ఇళ్ళకెళ్ళి గడ్లు పెట్టేసుకుంటాం కదా. అస్సలు కుదిరే పని కాదంటున్నాడు అబ్రహాము గారు. ఏమన్నాడు? వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానని నేను. అందుకు అబ్రహాము, వారి వద్ద బతికున్న మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట నీ సహోదరులు వింటే, అంటే చచ్చిపోయినోడు చెబితే నమ్మటం కాదు, బతికున్న మనుషులు చెప్తున్నారు మీకు చనిపోయిన తర్వాత పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది, అది నమ్మండి చాలు. చచ్చిపోయినోడు చెబితే మీరు ఇక్కడ ఉండరా, పారిపోతారు. అయినా చనిపోయినోడు వచ్చి చెప్పినా మీరు నమ్మరు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఎంతకాలం అయింది? ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటింది. ఎంతమంది నమ్మారు చెప్పండి? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను చనిపోయి తిరిగి లేచాను, అక్కడికి వెళ్తున్నాను, మీకు ప్లాట్లు అక్కడ ఏర్పాటు చేస్తాను, స్థలాలు. ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవటానికి పాటలు పడుతున్నావు, మరి అక్కడ స్థలం ఏది? నీ ఆత్మకు ప్లేస్ ఏది? పరదేశంలో ప్లేస్ కావాలన్నా, పరలోకంలో ప్లేస్ కావాలన్నా కష్టపడాలి. లాజర్లాగా పాతాళంలో ప్లేసు, వేదన పొందే స్థలంలో ప్లేసు, నరకంలో ప్లేస్ కావాలంటే నువ్వేం కష్టపడక్కర్లా, నీ ఇష్టం వచ్చిన నువ్వు బతికెత్తే చాలు. అర్థమైందా? ఈరోజు ప్రతి మనిషి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బతుకుతున్నారు. నామకార్థ భక్తి, పార్ట్ టైం భక్తి పాటిస్తున్నారు. దానివలన పరలోకం రాదండి. చావు తర్వాత నీ ఆత్మ శాశ్వత కాలం దేవుని దగ్గర సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు లాజర్లాగా దేవుని కోసం శ్రమ అనుభవించాలి, కష్టపడాలి. నాతో వచ్చిన వాళ్ళందరూ పని చేసుకునేవాళ్ళండి. రకరకాల కూలి పనులు చేసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కల ముక్కలు చేసుకుంటారు. సాయంత్రం అనగానే ఇదిగో ఆ బండి తీసుకొని సామానంతా వేసుకొని ఏ ఊరు పిలిస్తే ఆ ఊరు ఉచితంగా వెళ్ళి పరిచర్య చేసి వస్తూ ఉంటాం. ఎందుకు మాకు చెప్పండి? ఎందుకు? శ్రమ, కష్టం అనుభవించాలి. పరలోకం కావాలి, శాశ్వతంగా సుఖం అనుభవించాలంటే ఇక్కడ కష్టపడాలి. ధనవంతుడు తన జీవిత కాలమందు తనకిష్టమైనట్టు సుఖం అనుభవించాడు, లాజరేమో కష్టం అనుభవించాడంట. ఇప్పుడు పలావులు కొనుక్కోవటం ఈజీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా రెడీగా పలావు వండింది. ఒక 10 ఏళ్ల క్రితం ఇంట్లో పండగప్పుడు బిర్యానీ చేసుకోవాలంటే ఎంత కష్టం పెద్దోళ్ళకు తెలుసు. మాంసం కొట్టుకి వెళ్ళాలి, తెల్లారుజాములు వెళ్ళాలి, కొనుక్కు రావాలి. ఇప్పుడు అన్ని ఫారం కోళ్ళు వచ్చేసినాయి కదా. అప్పుడు కోడి కొనుక్కోవాలి, కొయ్యాలి, దానిలో చేతి తీయాలి, బొచ్చు బేకాలి, చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ మసాలా కొనుక్కొచ్చి నూరాలి. ఇప్పుడంతా రెడీమేడ్ మసాలా వచ్చింది. ఈ కార్యక్రమం అంతా చేసి బిర్యానీ వండుకొని తినటానికి పట్టే సమయం అంతా, వండటానికి పట్టే సమయం అంతా బజారుకి వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చి ఒక 2-3 గంటలు 2-3 వ్యక్తులు కష్టపడితే మధ్యాహ్నానికి పండగ రోజు బిర్యానీ తయారైద్ది. ఎంతసేపు ఆ సుఖాన్ని అనుభవిస్తాం చెప్పండి? ఆడవాళ్ళు అయితే చీరో లంగానో లూజ్ చేసుకొని, మగాళ్ళు అయితే లుంగీ లూజ్ చేసుకొని తాపీగా కూర్చొని తింటే పావుగంట తింటాం. పావుగంట సుఖం కోసం ఎంతసేపు కష్టపడ్డాం చెప్పండి? 4-5 గంటలు కనీసం కష్టపడ్డాం. ఈ రోజుల్లో ఆ కష్టం అవసరం లేదు. అలా హోటల్కి వెళ్ళగానే వాడు రెడీగా ప్యాక్ చేసి పెడతాడు, సద్దితో బొద్ద వేసేసి వేడి చేసి అది తెచ్చుకొని హ్యాపీగా తింటాం. ఎంతసేపు కష్టపడి పావుగంట సుఖానికి అంత కష్టపడ్డామే. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కల ముక్కలు చేసుకొని పనికెళ్ళి వచ్చి వండుకొని తినేది ఎంతసేపు? 10 నిమిషాలు. ఎక్కువ కష్టం, తక్కువ సుఖం ఇక్కడ. కానీ దేవుడు మనకిచ్చిన ఈ జీవితకాలం తక్కువ కష్టం, శాశ్వత కాలం సుఖం. ఏది బాగుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బతికాడు. భూమి మీద బతికున్నంతకాలం ఎక్కడా సుఖం అనుభవించలేదు, సంపాదించుకోలేదు, ఎక్కడ వ్యాపారాలు చేయలేదు, పెళ్లి చేసుకోలేదు. నా కుటుంబం అని ఏ ఫీలింగ్ ఆయనకి లేదు. అందరినీ సమానంగా చూశాడు, అందరికీ న్యాయం చేశాడు, అందరి కోసం బ్రతికాడు, అందరి కోసం మరణించాడు. తక్కువ కాలం కష్టపడ్డాడు. ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పరదేశంలో లేడు. ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు ప్రార్థనలు
విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇది జరిగి ఇప్పటికీ 2023 సంవత్సరాలు. 3500 సంవత్సరాల నుంచి ధనవంతుడేమో అక్కడ బాధపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన హ్యాపీగా ఉన్నాడు. అక్కడికి మనల్ని చేరుస్తానంటున్నాడు. ఎప్పుడు? ప్రభువుని నమ్మి మనసు మార్చుకొని వాక్యానుసారమైన బాప్తీసం పొంది వాక్యానుసారంగా బతికి అంతవరకు నీ పరిశుద్ధతను కాపాడుకుంటే ఆ ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్ రావటం ఆషామాషిగా రాదు. అమ్మయ్య బాప్తీసం తీసుకున్న హ్యాపీగా వెళ్ళిపోతా పర్లో అనుకుంటే పొరపాటు. అంతవరకు కాపాడుకున్నవాడే రక్షించబడును. తెలుసా? నువ్వు చనిపోయేటప్పటికీ నీ శవం దేవుని శవమై ఉండాలి. నీకు అర్థమవుతుందా? నువ్వు చనిపోయేటప్పటికీ నీలో దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గ క్రియలు ఒక్కటున్నా సరే నీది దేవుని శవం అవ్వదు. అర్థమైందా? ప్రభువునందు మృతులు ధన్యులు ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తీయొద్దులేండి. ప్రభువునందు మృతి నొందాలి, అప్పుడు నేను లేపుతాడు. మందునందో లోకవనందో ఇంకే వేరే వ్యాపకాలు ఏందో మృతి పొందితే లేపడు. ఒకే క్షణంలో పాతాళానికి దిగిపోతాం. యెషయా గ్రంథం ముగిస్తాను. 26వ అధ్యాయం 19వ వచనం. అమ్మ ఒక్కడు చదివితే బాగుంటుంది కదా, బాగా చదవగలిగిన వాళ్ళు ఒక్కడు చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని. ఎవరి శవాలంట? ఎవరి శవాలు? నీ వారి శవాలు. అంటే దేవుని శవాలు. దేవుడికి శవాలు ఉన్నాయి. అంటే దేవుని పేరు మీద నువ్వు బతికి పరిశుద్ధతను కాపాడుకొని దేవుడి పేరు మీద చచ్చిపోతే ఇది నా శవం అంటాడు దేవుడు. అర్థమైందా? నా వారి శవములు సజీవములగును. మరి దయ్యం శవాలు ఇంకా లేదు, అట్నుంచటే పాతాళానికి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందండి? నా వారి శవములు. ప్రభువు 2వ రాకడలో వస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. 2వ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఎవరిని లేపుతాడో తెలుసా? 3వ వచనం 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అమ్మ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము అదేనా? 23. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు. పుట్టినట్లే ఉంది. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అన్న చోట నంబర్ వేసి ఫుట్నోట్ అడుగునే ఉంది. ఆగమనమునందే 2వ రాకడలో ప్రభు వచ్చినప్పుడు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. అందరూ కాదా? దేవుని శవాలు బ్రతికించబడతాయి. ప్రభువునందు నిద్రించిన వారు బతుకుతారు. ఈ రాత్రి వాక్యం నీకు అర్థమైతే మరణం తర్వాత కష్టం సుఖం శాశ్వతంగా ఉంటాయి అన్న విషయం అర్థమైతే ఏం కోరుకుంటావో మీ ఇష్టం. దేవుడైతే సజీవులుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఇష్టపడుతుంటే ఆయన ఇష్టాన్ని కూడా పెడచేవని పెట్టి ఈ శరీర సుఖం కోసం ఎందుకు లోకంలో ఇలా బ్రతికేసి అన్యాయంగా నరకానికి జారిపోతారు. అందుకే విస్తారంగా సువార్త వినిపించబడుతుంది. ఎక్కడ చూసినా చర్చీలు, సువార్తికులు విపరీతంగా ఉన్నారు. ఎంతమంది చెప్పినా మారిన వాళ్ళు అలాగే చేస్తున్నారు. చావు తర్వాత ఈ విషయం అర్థమైనా ఇంకా ఎలాంటి పరిస్థితిలో విడుదల లేదన్న సత్యం ఈ రాత్రి అర్థమైపోతే అర్జెంటుగా మారు మనసు పొందండి. మీ సంఘ కాపరిని కలవండి, బాప్తీసం తీసుకోండి, దేవునిలో ఎదగండి. మా సంఘాలకు రమ్మని కోరం మేము. మీరు ఎక్కడున్నా మీ సంఘాల్లో దేవునిలో ఎదుగుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ శవం దేవుని శవంగా మలుచుకోండి. అప్పుడు పునరుద్ధానంలో మీరు తిరిగి బ్రతుకుతారు. దేవునితో సదాకాలం
పరలోకంలో ఉంటారు. ఏం కావాలో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ